అలాగే అధిష్టానం నిరసనలకు ఎప్పుడు పిలుపునిచ్చినా తనదైన శైలిలో వినూత్న నిరసనలు చేసే దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈసారి కూడా డిఫరెంట్ స్టైల్లోనే ప్రదర్శించారు. జగదంబ జంక్షన్ నుండి రామ్నగర్ సమీపంలో ఉన్న విద్యుత్ కార్యాలయానికి వెళ్లి మెమరాండం ఇచ్చిన అనంతరం జీటీవీ న్యూస్తో మాట్లాడిన ఆయన కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబును అవినీతి సంపదగా అభివర్ణిస్తున్న వాసుపల్లితో మా ప్రతినిధి ప్రసాద్ ముఖాముఖి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అయితే కనుక యావత్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అందరూ కూడా మమేకమై ఈరోజు నిరసన బాట పడడం జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే నియంత్రించాలి, అదేవిధంగా ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఈరోజు దక్షిణ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా ఇటు జగదంబ దగ్గర ఉన్నటువంటి ఏపీపీడీసీఎల్ కార్యాలయం రావడం, మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనతో మాట్లాడడానికి అయితే కనుక గణేష్ కుమార్ ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈరోజు నిరసన గల ముఖ్య కారణం? అదేవిధంగా గతంలో ఒక నానుడు కూడా వినిపిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడే పెంచిన ఛార్జీలే మళ్ళీ ఇప్పుడు కొనసాగుతున్నాయి తప్ప నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏమాత్రం పెంచలేదని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వైరల్ చేస్తున్న వాళ్ళకి చెవులు దెంగయా కళ్ళు దెంగయా చెప్తారని నాకు అర్థం కావట్లేదు. 15,000 కోట్ల రూపాయలు పెంచేసి భారం వేసి, అవును వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే ఇది వింటర్ సీజను, ఏసీలు వేసుకోం, ఫ్యాన్లు వేసుకోం, కరెంట్లు ఏమో తక్కువ వస్తున్నాయి ఛార్జెస్ అనుకుంటున్నారన్నమాట. కానీ వాయింపు అయిపోయింది ఆల్రెడీ. ఆ వాయింపు మార్చిన వాళ్ళు తెలిసిపోద్ది అన్నమాట. కళ్ళ కట్టి 15,000 కోట్ల రూపాయలు పెంచేశారు కదా, 15,000 కోట్ల రూపాయలు. ఇంకా సెస్ ఛార్జీలు వేస్తాడంట. ఏంటో సెస్ ఛార్జీలు అంటే నాట్ సెస్ ఛార్జెస్, యూజర్ ఛార్జెస్. వాట్ ఈస్ యూజర్ ఛార్జెస్? మనం ఏమంటే మనం యూజ్ చేస్తుందేమో అనుకుంటున్నాం. మన స్టేర్ కేస్ లైటింగ్కి, మన మోటార్కి అనుకున్న యూజర్ ఛార్జెస్ అంటే అది కాదంట. యూజర్ ఛార్జెస్ అంటే నీటిపారుదల, గవర్నమెంట్ వాడుకునే కరెంటు, ఇలాంటి బిల్డింగ్లు వాడుకునే కరెంటు, అలాగే యూజీడీ వాడుకునే కరెంటు, అలాగే మన నీటి సరఫరా చేయడం కోసం వాడుతున్న కరెంటు, మున్సిపల్ ఆఫీసెస్ వాడుతున్న కరెంటు, ఇవన్నీ వాళ్ళు కట్టుకోరంట. ఇంకేమో ప్రజలే కడతారంట. సంపద సృష్టి ఎంత బాగా చేశారు చూడండి. సంపద సృష్టి 15,000 కోట్ల రూపాయలు ఈ రకంగా జస్ట్ ఒక నిమిషంలోనేమో జీవో పాస్ చేసి సంపద సృష్టి చేస్తావు. రెవెన్యూ ఏమో పెంచేసి అదొక ఇంచుమించు 1,00,000 కోట్ల రూపాయలు ఎంత సంపాదించేస్తాడు అనుకుంటాను రెవెన్యూ, అంతే కదా. ల్యాండ్ రేట్లు 15 నుండి 25% చేసేసి ఎవడో తిట్టాడు అనమాట. ఈ 1వ తారీఖు ఆపారు, మళ్ళీ ఇంకో 5 రోజుల్లో పెంచుతారన్నమాట. అదొకటి. జిఎస్టీకి లెటర్ పెట్టారు కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్, నిర్మలా సీతారామన్ దగ్గర ఉంది లెటరు. షీ ఈజ్ గోయింగ్ టు అగ్రీ. ఎందుకంటే వీళ్ళిద్దరూ రాసుకుంటూ తిరుగుతున్నారు కదా. ఏంటి వరదలు ఎప్పుడు వస్తాయి? నా ఐరన్ లెగ్ మీకు అందరికీ తెలిసిందే. చంద్రబాబు నేను ఎక్కాను, 5 సంవత్సరాలు ఇంక వరదలు వస్తాయి. ఈ వరదల్లో వచ్చే నష్టాన్ని పూరించుకోవడం కోసం చెప్పేసి ప్రజల దగ్గర నుంచే సెస్ ఛార్జీలు తీయాలంట. అందుకే జిఎస్టీకి పర్మిషన్ పెట్టారు. ఏంటంటే సెస్ ఛార్జెస్ ఏమో అదనంగా మేము వేసుకుంటాం, మీరు పర్మిషన్ ఇచ్చేయండి, జిఎస్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేమేమో పెట్టేస్తామని చెప్పేసి. అదొక సంపద సృష్టి. ఏమండి, జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టి చేసి డిస్కమ్లకి నువ్వు అప్పు పెట్టి వెళ్ళిపోతే 45,000 కోట్ల రూపాయలు దానికి డిస్కమ్లకి ఇచ్చి మళ్ళీ వాటిని ఏమో పునరుద్ధరణ చేశారు. డిస్కామ్స్ని ఫీడర్ యూనిట్స్కి ఏమో 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి చేశారు. ఎక్వా ఫార్మర్స్ ₹50,000 ఇచ్చేది ప్రతి సంవత్సరం కూడా 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు వాళ్ళకి. అలాగే నాణ్యమైన విద్యుత్ కోసం చెప్పి 50,000 కోట్ల రూపాయలు ఫార్మర్స్కి 9 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్సీకి గతంలో మీరు 200 ఇచ్చేవారు, ఇతను ఏమన్నాడు నేను డబల్ చేస్తామన్నాడు. ఇప్పుడు అదేం చేయడంటే ఇంకా అన్నీ మాట్లాడమే. ఇవన్నీ కూడా ఏంటంటే సంపద దృష్టే. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ చిల్డ్రన్కి 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా ఇస్తామన్నావు నువ్వు 4,000 రూపాయలు. అది ఇంతవరకు ఇవ్వలేదు. అది ఇంచుమించు అవుతే అది 2 సంవత్సరానికి ఎలాగలేదు 6,000 కోట్ల రూపాయలు. అది సంపద సృష్టే కదా. ఇప్పుడు అమ్మఒడేమో నువ్వు ఇవ్వాలనుకుంటే మేము 6,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అమ్మఒడి ఇచ్చేవారు అన్నమాట. నువ్వు పుట్టిన ప్రతి పిల్లడికి ఇస్తానన్నావు. అంటే ఇంట్లో 3 వేసుకో, 6,500 అంటే ఇంచుమించేమో 18,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయలు. అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే అది కూడా సంపద సృష్టి. 20,000 కోట్లు ఆటోమేటిక్ సంపద సృష్టించామన్నమాట. అంటే నీ సంపద సృష్టి జస్ట్ ఓన్లీ ఎగ్గొట్టడం, లేదనుకుంటే ప్రజల మీదేమో మోపడం. ఇదే నీ సంపద సృష్టి. జస్ట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, పవన్ కళ్యాణ్, you are new to the leadership, you are new to the governance. Chandrababu Naidu is having 40 years industry, you trusted him, but ఇప్పుడు ఏంటంటే ట్రస్ట్ వర్తిగా అతను రూల్ చేస్తావన్నాడా? ఎందుకు నువ్వేమో నీ మీద ఆ నింద పడేలా చేసుకుంటున్నావు? క్విట్ అవుట్. రియలీ నీ కానీ పౌరుషం ఉంటే నువ్వేదైతే వాగ్దానాలు చేసావో చాలా మీటింగ్స్లోని
ఒక్క రూపాయి కూడా నేను పెంచనని చెప్పేసి వాగ్దానాలు చేసావు, మరి ఆ పెంచుతునేటప్పుడు నీకు సిగ్గు అనిపించట్లేదా అని నేను అడుగుతాను అనమాట. సో దయచేసి యూ క్విట్ ద గవర్నమెంట్ అండ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీని ఏదైతే పెంచినవన్నీ కూడానేమో తగ్గించేలా చేసుకోమని నేను కోరమని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసాం కదా, పూర్తి చూస్తే కనుక ఏదైతే ఇక్కడ జరుగుతుందో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏదైతే ఇటు ఇచ్చిన హామీలు నించోబెట్టుకుంటా ముందుకు వెళ్తుందో వాటిని కూడా వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను పూర్తిగా నియంత్రించేంత వరకు కూడా తమ పోరాటం ముందుకు సాగుతుందని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు ఇంతటి వినూత్నమైన నిరసన అంటే తలలకు అంటే తమ హెడ్స్కి ఒక లైట్లు లాంటివి బిగించుకుంటే వాల్డర్స్కి ఒక బల్బ్ బిగించుకోవడంతో పాటు ఇటువంటి వినూత్న నిరసనలు చేస్తూ జగదాంబ దగ్గర నుంచి ఏపీపీడీసీఎల్ కార్యాలయం వరకు కూడా పాదయాత్ర చేస్తూ వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారికి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఇచ్చిన హామీలను అమలు చేసే కొరకు కూడా తమ పోరాటం కొనసాగుతుంది. ముఖ్యంగా హితవు పలుకుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వెంటనే బయటకు వచ్చి స్వతంత్రంగా మళ్ళీ పోరాటం చేయాలి తప్ప ఉన్న వాళ్ళతో కూటమిలోనే ఇరుక్కుని పోకుండా ముందు బయట రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా వాసుపల్లి గణేష్ కుమార్ హితవు పలుకుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇటు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే నియంత్రించడంతో పాటుగా ఇచ్చిన హామీలు ఏదైతే అమౌంట్ కావచ్చు లేదా ఇతరత్రాలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కనుక పోరుబాటు పడడం జరిగింది. ఇది పూర్తి పోరుబాటుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ విశాఖపట్నం నుంచి.